హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుత్తొంకాయ కర్రీ అనమాట. గుత్తొంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. కొబ్బరి, టమోటా, నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, లవంగం, తెల్లగడ్డ అనమాట. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు అనమాట. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కొబ్బరి వేసుకుందాం, దాంట్లోకి నువ్వులు వేసుకుందాం, శనక్కాయల పల్లి ఒకటే కాదు, దాంట్లోకి లవంగా కూడా వేసిందనమాట మా అత్తమ్మ. లవంగాలు వేసేసి మిక్సీ అవన్నీ ఓన్లీ మిక్సీ పట్టేసాం. తర్వాత ధనియా పౌడర్ వేసిన తర్వాత తెల్లపాయ వేసిన తర్వాత మనం కొత్తిమీర వేసిన తర్వాత అల్లం ఇలాగా అన్ని ప్రాసెస్గా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డ వచ్చేసి ఇవి కొంచెం మెత్తగా కాకూడదు, ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తుందని మా అత్తమ్మ అంటుందన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. కారం మనకు ఎంత తింటారో మీరు అంత వేసుకోవాలి. ఉప్పు కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డ వేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత బాగా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదో ప్లేట్లోకి ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఎంత అయిపోయింది వీడియో, సారీ. ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం నీట్గా వంకాయలు అనేది బాగా వాష్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. మేమైతే నల్ల వంకాయలు తీసుకున్నామంట. మా సైడ్ నల్ల వంకాయలు అంటారు, కొంతమంది కొన్ని రకాలుగా అంటుంటారు కదా వంకాయల్లో కూడా పేర్లు, అలాగనమాట. ఇంకా నెక్స్ట్ మనం మర్చిపోయాము, ఇక్కడ టమోటా అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వాటర్లోకి సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు కట్ చేస్తేనే వాటర్లోకి వేయాలి కాబట్టి. ఇక్కడ టమోటా మిక్సీ పట్టేసుకున్నాము, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాం. ముందుగా మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా కూతురు హాయ్ చెప్తుంది, మాట్లాడను అంటుంది అనమాట. ఇక్కడ వంకాయలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 భాగాలు, అంటే మొత్తం ఓపెన్ కాకూడదు, అట్లా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు గుత్తొంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పుడు మనం వాటర్లోకి కట్ చేసి ఉంటాం కదా, అవి వాటర్లోకి వేయాలన్నమాట. వాటర్లోకి వేసిన తర్వాత ఇది మన గ్రేవీ అంటే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది అనేది దీంట్లోకి వేయాలి. దీంట్లోకి నింపిన తర్వాత అన్నీ అలాగా అన్నీ నింపేసేయాలన్నమాట. అది చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూపించిన విధంగా అనమాట. అంత ఇట్లా ఫుల్ చేసుకోవాలి వంకాయ కర్రీ. చాలామందికి వంకాయ కర్రీ నిజంగానే గుత్తొంకాయ కర్రీ చాలామందికి రాదు. దాంట్లో నేను కూడా ఒకదాన్నే తెలుసా, ఏంటంటే మా అత్తమ్మ చూపించింది కాబట్టి సరిపోతుంది నాకు. ఓకే, ఇట్లా ఫుల్గా నింపుకోవాలన్నమాట వంకాయకి. ఇలాగ అన్నీ నింపుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో అది చూడండి, ప్రజెంట్కి 2నే నింపాను. 2 ఫుల్ అయిన తర్వాత చూపించాను అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ మసాలా ఉంది కదా, అలాగే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి ఉపయోగపడుతుంది. మన గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది అనమాట ఆ మసాలా ఉండటం వల్ల. ఇలాగ మనం ఒక కుక్కర్ పెట్టుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీకు కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగానే తింటారు, కానీ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లోకి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది మనం వంకాయలు అనేది అలాగే వేయాలి ఒక్కొక్కటి, ఎందుకంటే ఆయిల్ చిట్లుతుంది కాబట్టి. అన్నైనా ఒకేసారి వేసుకోవచ్చు, కానీ మేము కొంచెమే కాబట్టి అలాగా వేస్తున్నాం అన్నమాట. ఇలాగ వేసిన తర్వాత బాగా ఆయిల్ వేడెక్కి వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎమ్మటే కలపకూడదు అనమాట, అటు ఇటు. చూడండి ఇక్కడ మా అత్తమ్మ ఎలాగా చేస్తుందో చూడండి, అలాగా ఎగరేయాలన్నమాట. ఎందుకంటే మా అత్తమ్మ విడిపోతుంది, బయటకు వచ్చేస్తుంది మసాలా, ఇలాగైతేనే బాగుంటుంది అనిందనమాట. ఓకే, తర్వాత కొంచెం మగ్గిన తర్వాత
మనం అనేది దీంట్లోకి ఇప్పుడు టమోటా గ్రేవీ అంటే టమోటా జ్యూస్ అనేది వేయాలి. మనం ముందుగానే మిక్సీకి పట్టుకొని పెట్టుకున్నాం కదా, అది అనేది వేయాలన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం కలపాలి, అంతా కలవాలి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం అది పచ్చి వాసన పోయేంత వరకు మనం అనేది బాగా కలపాలి అన్నమాట. మనం ఇలాగ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనం మళ్ళీ మసాలా మనం చెప్పాము కదా, అది మనం తయారు చేసుకునే మసాలా అనేది దీంట్లోకి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఒక 2 minutes అలా ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది అంటే మసాలా వాటర్ ఎలాగ వస్తాయంటే అక్కడే టేస్ట్ వస్తుందని మా అత్త చెప్పింది. మసాలా వాటర్ ఎక్కడ వస్తాయంటే మనం మిక్సీకి వేసుకుంటాం కదా, ఆ బౌల్ అనేది నీట్గా అన్నీ దానికి ఉండే అంటుకుంటుంది కదా, అది మొత్తం కడుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకొని ఒక 2-3 minutes తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 minutes అంటే ఏం లేదు, ఎమ్మటే కూడా వేసుకోవచ్చు. చింతపండు వాటర్ అంటే మనం ముందుగానే చింతపండు నానపెట్టుకున్నాం కదా, అది అనేది ఇక్కడ వేసుకోవాలి. మనం టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువైనా బాగుండదు కదా. ఉప్పు కారం పులుపు సమానంగా ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే, మనం అన్నీ వేసుకున్నాం కదా, మనం ఇప్పుడే చూసుకోవాలి వాటర్ గ్రేవీ మనకి ఎంత కావాలో అనేసి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ మూత పెట్టేయటమే, 1 లేదా 2 విజిల్స్ మాత్రమే. ఓకే, నాకైతే 2 విజిల్స్ పెట్టుకున్నాను. వంకాయ కర్రీ అయితే ఇలాగ వచ్చిందన్నమాట, కరెక్ట్గా సరిపోయాయి అన్నీ. ఓకే, మీరు ఈ వీడియోని ఎవరైనా చూసి వంకాయ కర్రీ చేసుకున్నారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఎవరైనా ఈ వీడియో చూసి వంకాయ కర్రీ చేసుకున్నారంటే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎలాగొచ్చిందో. ఓకే, వంకాయ కర్రీ ఇష్టమైన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి. మా పాప చాలా ఏడుస్తుంది వీడియో చూసి వంకాయ కర్రీ చేసుకున్నారంటే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.